చెప్తున్నాడు అనమాట. చూడు ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడ వీళ్ళు టైటానిక్ క్రూజ్ ఫేక్ ఆర్డరా నిజం ఆర్డరా ఏం అర్థం కావట్లేదు. స్పెషల్ న్యూస్ క్యాప్టెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ విల్ నాట్ బి హరాస్డ్ బై ఆటో అండ్ రావట్లేదా బంద్ తర్వాత అంటే బంద్ తర్వాత చాలా ప్రాబ్లం వచ్చిందంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వింటర్ రైడర్. చాలా గ్యాప్ ఇచ్చాను, సో సారీ. కొంచెం ఆఫీస్ వర్క్, పర్సనల్ వర్క్, అలాగే ఫెస్టివల్ వల్ల కొంచెం డిలే అయిపోయింది వీడియో పెట్టడానికి. అలాగే రైడ్స్ కూడా చేయట్లేదు ఈ మధ్య. సో మళ్ళీ రేపు నాకు ఆఫ్ ఉందనమాట, ఫ్రైడే. ఈరోజు థర్స్డే నైట్ రైడ్స్, బైక్ ట్యాక్సీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, ర్యాపిడ్ ఓపెన్ చేయగానే అంటే బైక్ ట్యాక్సీ చేస్తుంటే ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదా బంద్ తర్వాత అంటే బంద్ తర్వాత చాలా ప్రాబ్లం వచ్చిందంట. బైక్ ట్యాక్సీ బుక్ చేసిన వాళ్ళు అంటే ఆటో వాళ్ళే బుక్ చేసి హరాస్ చేస్తున్నారని చాలామంది నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశారనమాట. సో పోలీస్ సపోర్ట్స్ బైక్ ట్యాక్సీ అని ఒక డాక్యుమెంట్ కూడా మనతో షేర్ చేశారు. అలాగే కమిషనర్ ఏం చెప్పాడంటే, ఎవరన్నా హరాస్ చేస్తే బైక్ ట్యాక్సీ వాళ్ళని, ఆటో డ్రైవర్స్ హరాస్ చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేస్తాము, అలాగే రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ర్యాపిడో యాప్ ఓపెన్ చేస్తే ఏమొస్తుందంటే, లీగల్ రిపోర్ట్ స్పెషల్ న్యూస్ క్యాప్టెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్స్ విల్ నాట్ బి హరాస్డ్ బై ఆటోస్ అండ్ యూనియన్స్ గెట్ అష్యూర్డ్ ఫ్రమ్ పోలీస్. కమిషనర్ ఈ మాట చెప్పారు. అది మనకు ర్యాపిడో యాప్లో చూపిస్తుంది. నేను కన్నడలో ఉంది కదా, కన్నడలో ఉన్నదని నేను ట్రాన్స్లేట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు బోత్ ర్యాపిడో అండ్ ఊబర్ రెండు లాగిన్ చేస్తున్నాను. టైము 6:30 అవుతుంది, 6:28. 6:30 టు మార్నింగ్ ఎంతవరకు చేయగలను, ఎంత సంపాదించగలను, పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది అన్నీ చూపిస్తాను. ఇప్పుడు రీడింగ్ వచ్చేసి 349 అంటే 350 అనుకోండి. 350 రెండిట్లో చూడండి. ర్యాపిడో యాప్ ఓపెన్ చేయగానే ఆ స్క్రీన్ వస్తుంది అనమాట, ఆటో వాళ్ళతో మీకు ప్రాబ్లం ఉండదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు అని. సో ర్యాపిడో, ఊబర్ రెండు ఆన్లైన్ చేశాను. రెండిట్లో ఎంత సంపాదిస్తాను, ఎలా ఉంటుంది, ఏ ఎక్స్పీరియన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ప్లీజ్ డూ లైక్ ద వీడియో if you like it, and please do subscribe and hit that bell icon so that you get notifications whenever I upload a new video. Thank you. Keep supporting. మనకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఊబర్లో. సో 83 రూపీస్ 7.2 కిలోమీటర్స్కి. సో ర్యాపిడో ఆఫ్ చేసేస్తాను. ర్యాపిడోలో నేను తక్కువ చేసేది అంటే ఇంకా ఊబర్లో రాకుంటే అప్పుడు చేసేది 10 తర్వాత 30% ఎక్స్ట్రా ఫీ అంట. 10 తర్వాత చూద్దాము. ఇప్పుడు ఊబర్ చేద్దాం. పోతే అట్లా పోవాలా లేకపోతే ఇట్లా పోవాలా, మధ్యలో వచ్చి నిలబెడతాడు. సైడ్ వ్యూ మిర్రర్స్ సెట్ చేసుకున్నాను. ఓకే, కస్టమర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి లెట్స్ గో. ఈ రైడ్ వచ్చేసి మీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్లు అనేది. ఫేక్ ఆర్డరా నిజం ఆర్డరా ఏం అర్థం కావట్లేదు. కస్టమర్ పేరు శివాని, అమ్మాయి. 314 రూపీస్ అంట. బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా నుంచి హొరమావు 33 కిలోమీటర్స్ డ్రాప్కి మనకు 314 రూపీస్ ప్లస్ 2 రూపీసే అంట ఎక్స్ట్రా. మ్యాక్సిమం ఇది ఫేక్ ఆర్డర్ ఉండొచ్చు. 33 కిలోమీటర్స్ అంట. అమ్మాయి. హలో, ర్యాపిడో పార్సల్ ఆర్డర్ కాదు, బైక్ ట్యాక్సీ బుక్ చేసి పార్సల్ ఆర్డర్ తీసుకురామని చెప్తుంది. పోయి B19 పోయి అపార్ట్మెంట్ దగ్గర పోయి తీసుకురా అంటే నేను తీసుకురానమ్మా తల్లి, ఎవరైనా వస్తే ఇక్కడికి
నేను డ్రాప్ చేస్తాను. అలాగే ప్యాకేజెస్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, దాంతో బుక్ చేసుకోవాలి మీరు అని చెప్పినాను. సో ఎవరినో పంపిస్తానంటుంది. సరే పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం, అంటే ప్యాకేజ్ చూద్దాం. ప్యాకేజ్ కూడా పెట్టుకునే ఓకే అయితే తీసుకుంటా, లేకపోతే లేదు. ఓటీపీ ఓకే. పార్సల్ అయితే తీసుకున్నాను. 33 కిలోమీటర్స్, 1.5 అవర్ పడుతుంది. హొరమావు. ఓకే, లెట్స్ గో ఆన్ డ్రాప్ ద ప్యాకేజ్. అంత దూరం ఎవరు పోరు. కస్టమర్ ఏమో ప్యాకేజ్ కూడా బుక్ చేయలేదు, బైక్ ట్యాక్సీనే బుక్ చేసి తీసుకురా, ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే ఇస్తానంటే వద్దండి అని చెప్పినాను. సరే చూద్దాం ఏం జరుగుతుందో. ओपन करना पैकेज डिलीवरी। क्या डिलीवरी सर? हाँ क्या डिलीवरी है? ये मोबाइल नंबर, फ्लैट नंबर, 1 मिनट, ब्रिगेड ऑल्टो माउंट। फ्लैट नंबर नहीं दिया, कॉल करना। సో ఈ ఆర్డర్కి అయితే 419 వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఇవ్వమని చెప్పి కస్టమర్ 519 పే చేసింది, 100 రూపీస్ ఎక్స్ట్రా టిప్. ఓకే, హొరమావు చాలా దూరం వచ్చేసాను. స్పీడ్ లిమిట్ 68కి వచ్చినానంట, పర్వాలేదు. 105 దీంట్లోనే 419లో 105 వ్యాలిడ్ తీసేసుకుంది అనమాట, అంటే ర్యాపిడో కమిషన్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి ఊబర్ స్టార్ట్ చేసుకుందాం. I didn't see. Thank you. I'm checking. Wait. Not got any notification. Huh? I didn't get any notification. From which app did you pay? Try it again. Check once. Show me the detail. Yeah, if it is detected, it will automatically come. Yeah, no problem. Like, it might take some time. Okay, thank you. Mm, 11:35, just 4 minutes order. ఇప్పుడు మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది. ఇది ఎక్కడికంటే 1.9 పికప్, డ్రాప్ 8.9. భూపసంద్ర అంట, మనకు తెలీదు కానీ వెళ్దాం. నైట్ టైం ఎక్కడికన్నా వెళ్ళాల్సిందే. రా నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా 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 యా. టైం వచ్చేసి 1:48 రాత్రి. సో
రోజ్, టైటానిక్ రోజ్. ఇక్కడ మోమో పాయింట్ నుంచి పికప్ లొకేషన్ పెట్టింది. ఆల్రెడీ వెయిట్ చేస్తుంది, నేను బైక్ తిక్కుంటా. టైటానిక్ రోజ్ 71. It is wet. You can keep your Head southwest on 6th Cross Road toward Law Road. Enter right. .38. సో టైం 2 అయిపోతుంది. ఇంతవరకు లాస్ట్లో చెప్తా ఎంత సంపాదించాను. ఈ టైంలో ఇంకా ర్యాపిడో కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ వస్తే బాగుంటుంది. టైం 4 o'clock. చిన్న చిన్నవి కానీ పెద్దవని ఏం తేడా లేకుండా అన్నీ ఆర్డర్స్ చేస్తున్నా, కానీ వర్షం పడి చాలా ఇబ్బంది పడుతుంది. టైం 4:30. మనం బ్రిగేడ్ రోడ్లో ఉన్నాము. ఈరోజు ఫ్రైడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, నైట్ కూడా కాదు, ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా ఇక్కడ వీళ్ళు బిజినెస్లు చేస్తూనే ఉన్నారు. 4:30 కూడా వీళ్ళకి కస్టమర్స్ దొరుకుతున్నారు. ఒకడు తాగేసి అక్కడ అడుగుతున్నాడు అనమాట. చూడు, సో ఎవరి లైఫ్ వాళ్ళది, మనకు అవసరం లేదు.